ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి 26 సంవత్సరాలు ఈ పరిచర్యలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎంతో అద్భుతంగా ప్రభు జరిగించారు. ఎన్నో మేళ్ళు, ఎన్నో కార్యాలు, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు అనేక మందికి అనుగ్రహించారు. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అనేక మంది నింపబడ్డారు. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది నూతన ఆత్మలు రక్షించబడుతూ ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యాల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఈ సంవత్సరం, ఈ 2024 సంవత్సరంలో 27వసారి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 14వ తారీఖు సోమవారం నుంచి నవంబర్ 22వ తారీఖు శుక్రవారం వరకు మొత్తం 40 రోజులు ఈ ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతాయి. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ యొద్దకు ఈ వార్త మీ యొద్దకు వచ్చింది కనుక మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు కనుక ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలో మీరు కూడా పాలు పొందండి. మీరు కూడా కలిసి మాతో పాటు ఏకీభవించండి, ప్రార్థించండి, ఆరాధించండి. ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ యొక్క ఉపవాస పండుగల్లో గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. ఖచ్చితంగా మీరు మాతో పాటు కలిసి ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ మీరు దూర ప్రాంతస్తులైతే ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు జరిగే లైవ్ కార్యక్రమంలో పాలు పొందండి, ఆరాధనలో ఏకీభవించండి. అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ప్రతిరోజు మాతో పాటు కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి, దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని మహింపరచండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. మా అడ్రస్ కాకినాడ. మీకు కిందన చూపించబడుతున్న ఫోన్ నెంబర్స్ మీరు ఫోన్ చేస్తే మిగతా డీటెయిల్స్ మీకోసం తెలియపరుస్తాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా సరే వాట్సాప్ నెంబర్ కింద ఉన్న 9652688680 నెంబర్కి మీ వాట్సాప్ ద్వారా మీ యొక్క సమస్యలను తెలియజేయండి, మీ ప్రార్థనాంశాలు తెలియజేయండి. ఖచ్చితంగా ఈ 40 రోజుల్లో మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతాయి, ప్రతిరోజు విజ్ఞాపన జరుగుతుంది, ప్రతిరోజు ఘనమైన పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది. మీరు పాలు పొందాలని, ఏకీభవించాలని, దేవుని మహిమను మీరు కూడా రుచి చూసి ఆయన సాక్షులుగా నిలబడాలని ప్రార్థిస్తూ కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.